వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. బగారా రైస్ అంటారు, మేమైతే తిరువాతన్నం అంటాము మా సైడు. వీడియో చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తిరువాతన్నం. మంచి స్మెల్ వస్తుంది, వేడి వేడిగా ఉంది, చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ తిరువాతన్నం. తయారీ విధానం చూద్దాం. చెరువు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరగాలి, చూడండి కరిగిపోయింది. నెయ్యి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. చూడండి ఇలా మంట ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగాలి. కలర్ చేంజ్, లైట్గా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేగాలి. చూడండి వేగుతున్నాయి, ఇలా వేగాలి. ఇలా వేగినాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు చూడండి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మంట ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగాలి బాగా. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. పచ్చి వాసన వేటుగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఇలా వేగాలి. కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు, కొబ్బరి పేస్టు ఇలా కచ్చపచ్చగా మిక్స్ చేసి అల్లం కూడా ఇలా వేసుకొని పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. అల్లం కూడా కచ్చపచ్చగానే మిక్సీ పెట్టాను. చూడండి ఇలా వేగాలి. ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. బాగా వేగినాక ఎసురు రుచిగా సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఈ ఎసురు బాగా ఇలా మరగాలి. ఇప్పుడు శుభ్రంగా నానబెట్టుకొని కడిగిన బియ్యం వేసుకోవాలి. నేనైతే చిట్టి ముత్యాలతో చేస్తున్నాను, మా సైడ్ అయితే మసూర బియ్యం అంటారు. చూడండి ఎసురు కాస్త తగ్గాలి, ఆవటిల్లాలి. ఇలానే మంట ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. ఉడుకుతున్నాయి చూడండి. ఎసురంతా ఇలా ఇమిరిపోవాలి, కాస్త ఆవటిల్లాలి. ఇలా ఆవటిల్లాలి. చూడండి కాస్త ఆవటిల్లాలి. మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఆవటిల్లాలి. చక్కగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తిరువాతన్నం. చూడండి మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.